అలా గిఫ్ట్స్ వీడియో తీస్తే బాబోయ్ మళ్ళీ మిగతా స్టూడెంట్స్ గిఫ్ట్స్ ఇవ్వాలని అనుకుంటారా ఏంటా ఫీల్ అవుతారేమో అని అనుకున్నాను. కానీ లేట్ చేసేసాను ఇప్పటికే. అసలు ఇవి పోకముందే గిఫ్ట్స్ పడవకముందే తీయాలనుకున్నాను వీడియో. అలా రకరకాల ఫీలింగ్స్తో బాబోయ్ ఇలా మేడం గిఫ్ట్స్ తీస్తున్నారు, ఈ పిల్లలు మిగతా ఇవ్వలేని పిల్లలు ఏమన్నా ఫీల్ అవుతారా, ఇలా రకరకాల ఆలోచనలు. కానీ ఇప్పుడు ఇంకా పోతున్నాయండి, గిఫ్ట్స్ విరిగిపోతున్నాయి. నాకు మెమరీస్ కావాలి, మంచి స్వీట్ మెమరీస్. అందుకోసం అన్నమాట. ఇవన్నీ నేను ఎప్పుడైనా చూసుకోవాలంటే ఉండవు కదా. అలా చాలా గిఫ్ట్స్ ఇప్పటికే నేను కోల్పోయాను, పోగొట్టేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇదిగో ఈ బొమ్మను చూసారా, రాధాకృష్ణుల సగం బొమ్మ విరిగిపోయి ఇంకొక సగమే ఉందన్నమాట. ఇలా ముక్కలు అయిపోయింది. దీని మిగతా పార్ట్ వెనకాల ఫ్రేమ్ అంతా కూడా విరిగిపోయిందండి. ఇది మీనాక్షి ఇచ్చిన గిఫ్ట్, మీనాక్షి ప్లస్ హాసిని. ఇప్పుడు దీంట్లో ఏంటి ప్రాబ్లం అంటే, ఈ గిఫ్ట్ వెనకాల గ్లాస్ ఫ్రేమ్ ఉంటుందండి. చూపిస్తానండి ఆ గ్లాస్ ఎలా విరిగిపోయిందో. ఆ విరిగిపోయిన గ్లాస్ తీసేసి నేను ఇలా సెట్ చేశాను దీన్ని. దీని వెనకాల గ్లాస్ ఫ్రేమ్ ఏముంటుందంటే చూపిస్తానండి. ఇదిగోండి, ఇలా ఈ గ్లాస్ ఫ్రేమ్ ఉంటుందన్నమాట. ఈ ఫ్రేమ్ వస్తుంది వెనకాల, ఇలాంటి గ్లాస్ ఫ్రేమ్ ముక్కలు అయిపోయింది ఇది ఇప్పుడు. సరే నేను ఈ గ్లాస్ ఫ్రేమ్ అది తీసేసి ఇంకా దాన్ని అలా సెట్ చేసి ఉంచాను అనమాట. ఇలా ఇంకొకటి గిఫ్ట్ ఏంటంటే, మా సార్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ టీచర్ శ్రీనివాసరావు గారు, వాళ్ళ అబ్బాయి కూడా ట్యూషన్కి వచ్చేవాడు. వాళ్ళ అబ్బాయి కీర్తి అని మేరీమెక్లెట్లోనే స్కూల్లో చేసినప్పుడు స్టూడెంట్సే, కీర్తి వాళ్ళు అని. వాళ్ళు వచ్చినప్పుడు ఆ బ్యాచ్ అనమాట. కీర్తి, ఇంకా ఇందు, శ్రీను, కృష్ణ, నెక్స్ట్ ఇంకో అమ్మాయి వర్షిణి, వీళ్ళందరూ కలిసి ఇది గిఫ్ట్ ఏమైందంటే వెనకాల ఫ్రేమ్ పోయిందండి. ఇంకా లాస్ట్కి ఫోటో మిగిలిందనమాట. వెనకాల ఫ్రేమ్ అంతా విరిగిపోతే ఆ ఫ్రేమ్లో ఆ విరిగిపోయిన ముక్కల్లోంచి ఫోటో తీసుకొని ఇది జాగ్రత్తగా పూజా మందిరంలో పెట్టుకొని పూజిస్తూ ఉంటాను నేను. దీని వెనకాల కూడా గ్లాస్ ఫ్రేమ్ ఉంటుంది. ఎంత బాగుంటుందో అండి ఇది ఆ గ్లాస్ ఫ్రేమ్ తోటి. కానీ విరిగిపోయింది, ఏం చేస్తాం. అలా చాలా వరకు గిఫ్ట్స్ అన్నీ అలా ముక్కలు అయిపోతున్నాయి, మంచి మంచి గిఫ్ట్స్. సరే ఇప్పుడు లాభం లేదు, వీడియో తీయాలి అని అనుకున్నాను అనమాట. ఇదేమో మనోజ్ వాళ్ళ మమ్మీ హ్యాండ్మేడ్ ఈ బ్యాగ్ని హ్యాపీ టీచర్స్ డే అని, టీచర్స్ డే రోజు ఈ బ్యాగ్ తయారు చేసి ఆమె సొంతంగా డిజైన్ చేసి తయారు చేశారట. ఈ బ్యాగ్లో ఏం చేశారంటే, లోపల నాకు ఎంతో ఇష్టమైన తాటి బూరెలు, నాకు తాటి రొట్టెన్నా, తాటి బూరెలన్నా, తాటి గారెలన్నా చాలా ఇష్టం అనమాట. ఓ పెద్ద బాక్స్ నిండా ఇందులో అవి పెట్టి, అవిను ఇంకా అదేదో బిస్కెట్ ప్యాకెట్, డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి, ఇంకా చాలా ఏవో పెట్టేసి బ్యాగ్ నిండా ఫిల్ చేసి ఇచ్చారనమాట. అలా ఇదేమో భాస్కర్ అని ఒక స్టూడెంట్, అది మీకు చెప్పాను కదండి, 4 స్టూడెంట్స్ ఉంటారు, చాలా బాగా చదువుతారు. ఇలాంటి బ్యాచ్ నాకు మళ్ళీ దొరకలేదన్నాను కదా. అందులో ఒక స్టూడెంట్ టీచర్స్ డే రోజు తనే స్వయంగా వాళ్ళ అక్క తను కలిసి తయారు చేశాట. వాళ్ళ అక్క తయారు చేసిందని చెప్పాడు. చూపిస్తానండి గ్రీటింగ్ ఎంత బాగుంటుందో. తను సొంతగా తయారు చేసిన గ్రీటింగ్ అనమాట. చూపిస్తాను, లోపలిది రావట్లేదు, తీస్తాను. ఇదిగోండి, ఇలా తయారు చేశాడనమాట. ట్యూషన్ అని ఇలా వస్తుంది. లోపల ఓపెన్ చేస్తానండి. లోపల ఇలా ఉంటుంది గ్రీటింగ్. ఇక్కడ ఏం రాశాడో చూడండి, ఈ పెన్సిల్ మీద, యు ఆర్ బెస్ట్ టీచర్ ఇన్ మై లైఫ్. ఇది నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తూ ఉంటుందండి. అప్పుడప్పుడు టీచర్స్కి కూడా కొంచెం మోటివేషన్ ఉంటారో, లేకపోతే టీచర్స్ కూడా కొంత ఎంకరేజ్మెంట్ అనేది స్టూడెంట్స్కి ఎలా అవసరం, వాళ్ళ టీచర్స్కి కూడా అవసరం కదా. ఇలాంటివి చూస్తున్నప్పుడు ఇంకా బాగా పిల్లలకి చెప్పాలి, ఇంకా బాగా చదివించాలి అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ హ్యాపీ టీచర్స్ డే, ఇది తను తయారు చేసి స్వయంగా ఇచ్చాడనమాట. ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. బ్యూటిఫుల్గా ఉంది కదండి.
ఇలా స్వంతగా తయారు చేయడం అంటే వాళ్ళ శ్రమ, వాళ్ళకి మన మీద ఉన్న ప్రేమ అన్నీ కనిపిస్తాయి. బయట మార్కెట్లో కొనిచ్చిన దానికంటే కూడా 5 నిమిషాల్లో మార్కెట్లో ఇంకా కొనేసి ఇచ్చేసిన దానికన్నా ఇలా మన కోసం టైం స్పెండ్ చేసి తయారు చేయడం